నిజంగా చేస్తావా? చచ్చిపోతాను. అయితే చెప్తాను. లేదు, నేను చెప్పేస్తాను. చెప్పా. నిజంగా చెప్పేస్తాను. ఆగు, కొంచెం ఫీల్ తో చెప్పు. ఐ లవ్ యూ. ఏం చెప్పేది? మరి చావు. ఏంటే? చస్తానన్నావుగా, చావు. చస్తాంలే, ఇయాలో రేపో ఏదో రోజు సాగుకుంటామేంటి? ఎక్కడ్రా బార్? అమ్మాయిలు ఎక్కడా? కమ్ సే కమ్ 10 चाहिए 10. చెప్పురా, మా అమ్మ నాన్న ఎవరు చెప్పురా, ప్లీజ్ రా. ఇదేనారా నువ్వు అడిగేది? నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చిన్నప్పుడే నన్ను అరెస్ట్ చేయించావు, ఆ తర్వాత చీటికి మాటికి ఎస్ఐ నన్ను లోపలేస్తుంటే చిరాకేసి ఆడనే లేపేశా. 15 ఏళ్ళు లోపలుండొచ్చా. నా యవ్వనం మొత్తం కరిగిపోయింది. రే, నీకేం కావాలంటే అది ఇస్తా. నన్ను ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చావు చెప్పు. అమీర్పేట్ స్లామ్ లోంచి తెచ్చాను. ఎందుకురా నన్ను మా అమ్మ నాన్నకు దూరం చేసావు? నిన్ను ఒక్కడే చూసానా? లేదా, చాలా మంది పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి దూరం చేశాను. వాళ్ళు అడుక్కోవడానికి, నేను బతకడానికి. ऊपर एक साला है, हम कहते हैं भगवान. నాలాంటి దుర్మార్గులు నీలాంటి మంచోళ్ళని ఏడ్పించుకు తింటుంటే వాడికి ఇష్టం. దేవుడు మనందరితో కబడ్డీ 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 खेलता है. మా నాన్న ఏం చేసేవాడు? హోటల్ మూసేవాడు. మీ అమ్మ కూడా అదే, పోలీస్. మా అమ్మ నన్ను గుర్తుపడతావా? పడతా, మనలో ఉంటే ఖచ్చితంగా గుర్తుపడతా. రే, ఈ రోజు నీకు ఎంత కావాలంటే అది పోస్తా. డబ్బులు ఇస్తా. ఈ సెల్ ఫోన్ ఉంచు, సిటీ అంతా తిరుగు. ठीक है, मेरे को घर चाहिए. నా ఇంట్లో ఉండు. నాకు టీవీ రిమోట్ కూడా కావాలి, ఎందుకంటే నాకు జైల్లో ఇవ్వలేదురా. సరే. cheers. సుకుమారి, చాలా రోజులైంది నీ చేయి చూసి. ఓసారి లైవ్. ఆహా, నీకు బంపర్ ఆఫర్ తగిలేటట్టుంది సుకుమారి. అవునా? నీకు తగిలితే నాకు తగిలినట్టేగా. నా చేయి కూడా చూసుకుంటా. బాబా, ఇదేంటి? ఏమేం స్వామి? అరే కాశీ, వస్తున్నా గురుగారు. కాశీ, కాశీ పట్ల ఏమైంది గురుగారు? ఊళ్ళో అందరి జాతకాలు చూస్తాను, నా జాతకం చూసుకోవడం మర్చిపోయాను రా. నా జీవితంలో దరిద్రం ఎంటర్ అవుతోందిరా. శనిగాడు ఎంటర్ అవుతున్నాడు. 6 నెలల వరకు మనశ్శాంతి ఉండదురా. నా సుకుమారికి మానగండం కూడా ఉందిరా. ఏమిటే నవ్వుతావేమిటే? గండం గండమే. ఆ శనిగాడు ఎప్పుడు వస్తాడో, ఏ రూపంలో వస్తాడో మరి వాడిని గుర్తుపట్టడం ఎలా గురూజీ? తీసుకురా, మ్యాప్ తీసుకురా. అదిగో జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు కదా. పద, త్వరగా రారా. సుంఠా, వస్తున్నా గురుగారు. ల్యాప్టాప్ ఓపెన్ చేయి. అలాగే గురుగారు. రేయ్, అటువైపే అటువైపే చూడు, చూస్తూనే ఉండు. వస్తున్నాడా శనిగాడు? వస్తున్నాడా? గురుగారు నిజంగానే వచ్చేస్తున్నాడు. శనిగాడి గెటప్ చాలా బాగుంది. వాడు ఇటువైపే వచ్చేస్తాడు రా. మన దగ్గరికి వచ్చేస్తాడు. తంత్ర. నా పేరు నీకెలా తెలుసురా? ఎవడరా నువ్వు? ఎవడరా నువ్వు? ఇలా పావురాలు ఎగురుతున్నాయేమిట్రా? గుర్తుపట్టలేదా? లేదురా. లుక్ ఇట్ మై ఐస్. అమ్మో, నువ్వా? నీకోసమే వచ్చా. నీ ఇంటికొస్తా, నీ నట్టింటికొస్తా, తోల తీర్చేస్తా. రావద్దురా రే, నీకు దండం పెడతాను రా. వస్తా. వద్దురా రే. వస్తా వస్తా, ఇట్స్ మై ప్రామిస్. గురుగారు అంత భయపడుతున్నారు, ఎవడండి వీడు? నా మొగుడు రా, నన్ను వేస్తాడు. అమ్మో,
మంత్రి రాజేంద్ర కుమార్ హత్యలో ప్రధాన నిందితుడు జైలు నుంచి పరారయ్యాడు. చాలా నాటకీయంగా జరిగిన ఈ పరారి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జానీబాయ్ చెప్పండా ఏం చెప్తారో నీ అమ్మ కడుపు కావాలా వాడు జైలు నుంచి పారిపోయాడు కైలాస్ గాడు. ఏమయ్యా తెల్లారితే నా ఎలక్షన్ అయ్యా నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాడు కనపడకూడదు అంతే. వాడు కనపడకపోతే నేను గెలుస్తా. నీ దయా. ఏమైంది? కైలాస్ తప్పించుకున్నాడు. మన గురించి అర్థమైపోయి ఉంటుంది. వాడు బతకూడదు. ఒకవేళ బతికినా మాట్లాడకూడదు. అంతే. నీ వల్ల పిల్లలు ఇన్నాళ్ళు నేర్చుకున్న మ్యూజిక్ మర్చిపోయేలా ఉన్నారు. మ్యూజిక్ అంటే ఏంటక్క? ఏంటా చూడు, మ్యూజిక్ అంటే ఏంటా? కమాన్, ఈ వయసులో గిటార్ వాయించడం తప్పేం కాదు. కాకపోతే కొన్ని రోజులు మాలాంటి సీనియర్స్ అబ్జర్వ్ చేయి. ఆపై నీకే తెలుస్తుంది. ఏకాగ్రత, పని పట్ల తపన ఉంటే అదే వస్తుంది. అలాగే గురుగారు, మీరు ఎలా చెప్తే అలాగా. అక్క చూడక ఎంత పెంచాడు. ఒప్పేసుకో అక్క. చీచి వీడా. ఆడికెంత తక్కువ అక్క? 6 feet ఉన్నాడు. లోపల 6 pack ఉండే ఉంటుంది. నువ్వు అంటే మొత్తం మెయింటెనెన్స్ ఆడి మీద తోసద్దు. ఏమంటావు? ఊర్ని ఆ కైలాష్ గాడిని కంట్రోల్ చేయాలంటే ముందు వాడి అమ్మా నాన్నని ఎత్తుకొచ్చేయండి. వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అన్ని టీవీల్లో న్యూస్ రావాలి. సరే బాయ్. హారతి తీసుకోండిరా. హారతి తీసుకో బాబు. అమ్మ నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టలేదు. ఇప్పుడు సడన్ గా పెడితే ఆయనేం ఫీల్ అవడు కదా. ఏమీ అనుకోడు. తీసుకో బాబు. బొట్టు పెట్టినా? చెప్పండి సార్. ఏమైంది చెప్పండి సార్. రేయ్, ఎక్కడ్రా నీ కొడుకు? జైల్లో ఉన్నాడు కదే. ఎస్కేప్ అయ్యాడు. అది జైల్లోంచి పారిపోయిన సంగతి నాకు తెలియదు. వీళ్ళ కొడుకు ఎవరు? కైలాష్ వాళ్ళ అమ్మ నాన్న. తెలీదంటే వదిలేస్తాననుకున్నావా నా కొడక? అదే మాట మర్యాదగా అడగచ్చు కదా సార్. అలా చేసుకుంటారే. నువ్వబడి విబే నాలి కాస్తా నీ అబ్బా ఆ ముసలితో లాక్కురండ్రా. అలా లాక్కెళ్తారండి సార్. ఎక్కడే నీ కొడుకు? ఏయ్, ఎందుకు తెలియదే? నువ్వు ఎంక్వైరీకి వచ్చావా, ఇంట్రోగేషన్కి వచ్చావా? ఏయ్, నువ్వుండ్రా, నీ సంగతి తర్వాత చూస్తా. నువ్వు చెప్పవే. చెప్పకపోతే గుడ్డలెప్పించి కొడతాను. రేయ్! చెప్పకుండా వాడు. నీకు అమ్మ ఉంది కదరా, అలా మాట్లాడతావు ఇట్లా సిక్కు లేకుండా. రేయ్, మా అమ్మ ఇది ఒకటేనేంట్రా? మా అమ్మ ఇది ఒకటేనా? మా ఇంట్లో ఉంది అది అమ్మ, ఇది ఇంకొక మాట మాట్లాడేవో నరాలు తెంపేస్తాను. ఏంట్రా ఎంత కూడా దొరుకుతుంది ఇక్కడ? వెయిట్ చేద్దామా, ఎత్తుకెళ్ళిపోదాం. ఎత్తుకెళ్ళిపోదాం. స్టేషన్ లో ఎంతమంది ఉన్నారు? అందరూ ఇక్కడికి రండి. చూడండి బాబు, చూడు బాబు, తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ మనోళ్ళందరూ ఒకటి కొడుతున్నాడు. ఏం చేయమంటావు?
నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంతకొచ్చింది నీ మనుషులేనా? ఏంటంటే మధ్యలో ఇక్కడ వీడికేంటి సంబంధం? చూడు ఇదిగో. పోలీసు వాళ్ళు ఉండే ముసలి వెళ్తారా? నువ్వేనా వాళ్ళని కిడ్నాప్ చేయమని పంపించింది? నువ్వా కాదా? అవును, కైలాష్ గారు నీ దగ్గర కదా పనిచేశాడు, మళ్ళీ నువ్వే కిడ్నాప్ ఏంటి? అసలు నీ ప్లాన్ ఏంట్రా? మొత్తం పెంట చేశాడు కదరా వీడు. రే ఇవాళ వాడిని చెప్పేంట్రా, వాడు చేస్తే కానీ నేను స్టేషన్కి రాను. నాకీడు ఆ రోజు నచ్చాడు, ఈ రోజు ఇంకా నచ్చాడు, కానీ ఏదో రోజు నేనే చంపేస్తా. రే కైలాష్ గడ అమ్మా నాన్న ఎక్కడ? లాక్ చేశారేంట్రా? ఏమో నాకేం తెలుసు. మరి నీకేం తెలుసు? ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతాం ఏంటి? ఏం చెయ్యాలో తెలియక నేను ఏడుస్తుంటే వై ఆర్ యు వరింగ్ అబౌట్ మై సిట్టింగ్ పొజిషన్? ఎందుకు రాచో? చంపేస్తా వాళ్ళని? చంపేస్తావా? నీకేమైనా ప్రాబ్లం ఉంటే కైలాష్ గడితో చూసుకో, వాడు దొరికితే చంపేసుకో, అంతేగాని ఈ ముసలోళ్ళు మాత్రం టచ్ చేయకు. వాళ్ళకి ఏమైనా జరిగితే నేను ఊరుకోను. నేను కొడితే మామూలుగా ఉండదు, గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుని ఏడుస్తావు. నువ్వు వీడిని స్టేషన్లో చంపకపోతే నేనే చంపేస్తా. జానీ బాయ్, నువ్వు నా దావూద్ ఇబ్రహీం అనుకుని నీ ముట్టు చుట్టూ తిరుగుతున్నా, కానీ ఏం చేశావు? ఏం పీకావు? దొరకపోతే నేనేం చేస్తాను? ఇంత మెజారిటీతో గెలిచానయ్యా, ఏంటి లాభం? సుఖం లేదు, సంతోషం లేదు. ఆ కైలాష్ గారి గుర్తొచ్చినప్పుడల్లా గుండె బ్యాట్లో జారిపోతుందయ్యా, బ్యాట్ కింద జారిపోతుందయ్యా. ఏమయ్యా, రేపే నాకు మినిస్టర్ ఇవ్వబోతున్నారంట, ఆనందం లేదు. చూడవయ్యా, చూడు, స్లీప్లెస్, హోప్లెస్. ఏమయ్యా, ఏదైనా టీవీ ఛానల్ పెడతామంటే ఉడుకు వచ్చేస్తుంది. ఇంకా సేపట్లో నా గురించి చెప్తారేమో, ఆల్రెడీ చెప్తున్నారేమో, చెప్పేశారేమో. టెన్షన్ అయ్యా, కారుతుందయ్యా, చెమట కాదు. నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. కొంచెం ఓట్కా తాగి పడుకో. అది కాదయ్యా, ఓట్కా ఏంటి ఇప్పుడు? బాటిల్ ఉందా లేదా? అది చిన్న మ్యాటర్ అన్నా. చిన్న మ్యాటరా? నీ మినిస్ట్రీ పోతే చిన్న మ్యాటరా? నిన్ను బొక్కలో తోస్తే చిన్న మ్యాటరా? నీ పార్టీ పరువు పోతే చిన్న మ్యాటరా? అది కాదురా మగడా, నా మాట విను, మాట. నా కోసం వాడిని కొడతావు? ఓట్కా నన్ను కొట్టు, నా నడ్డి మీద కొట్టు, కొట్టవయ్యా, అప్పుడు కానీ బుద్ధి రాదు నాకు. I'll handle it. అలా సీరియస్గా చూడకండి సార్, నేను కూడా ఆల్మోస్ట్ డిపార్ట్మెంటే. నన్నే కొడతావరా? మెడకి ఇలాంటి పట్టి అమ్ముతారని కూడా తెలియదురా నాకు. అలా పగబెట్టకండి సార్, రాత్రంతా మీ దోలు తీసేసుకున్నారు కదా. ఒకసారి కమిషనర్ ఫోన్ చేయండి, నేను ఆయన బాగా తెలుసు. ఫోనా గాడిది గుడ్డ, నిన్నివాళ లాకప్ డచ్ చేయకపోతే నన్ను అడగరా. అబ్బా, ఎవరు కావాలి? ఇతనే. ఏంటి టిఫినా? నాకే? అయ్యి బాబు థ్యాంక్స్. అది సరిగానే ఒకసారి కమిషనర్ గారు ఫోన్ చేయి, ఇడో దొబ్బెత్తనాడు. ఇదిగో చోటుగాడు జైల్లో ఉన్నాడని చెప్పు, నెంబర్ నోట్ చేసుకో. 99889944. ఫోన్లేవయ్యా, ఆడు మనోడే, వదిలేసి. ఇది తగ్గడానికి 10 రోజులు పడుతుందని డాక్టర్ చెప్పాడు సార్. కనీసం ఈ 10 రోజులైనా వాడిని ఇక్కడ ఉండండి సార్, ప్లీజ్. ఏయ్ ఓకే సార్. నమస్తే సార్. మన ఎస్ఐ గారికి టంగ్ బ్యాడ్ అండి, ముసలో తిడతారంటే తట్టుకోలేక కొట్టేశాను. మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా బిహేవ్ చేస్తే ఎలా సార్? ఆ టాపిక్ వదిలే. లైఫ్ సెటిల్ అయిపోయే పని ఏదైనా ఉందా అని అడిగావు, గుర్తుందా?
ఉంది సార్. ఆ కైలాష్ గారిని పట్టుకో, నీకెంత కావాలంటే అంత తీసుకో. ఓకే సార్. ఇదిగో వాటి డీటెయిల్స్. నువ్వు నన్ను చాలా లవ్ చేస్తున్నావు, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అదేం లేదు, మరి ఎందుకు ఏడుస్తున్నావు? నేను సినిమాలు చూసి కూడా ఏడుస్తాను. ఇదంతా నిజం అనుకుని నువ్వేం ఫీల్ అవ్వకు. ఓ అలా కూడా ఎడుతాను. ఈ రోజు డ్రైడే అంట, మందు దొరకదంట, ఎవడు తాగకూడదంట. నా పరిస్థితి ఏంటి? ఒరే ఎలా బాటిల్ తెస్తాను, నువ్వు ఎతకరా ప్లీజ్ రా. చూడు జాగ్రత్త, ఇంటికెళ్ళి కాపడం పెట్టుకో. ఎవడు పెడతాడు? దా నువ్వు రా, నువ్వు వచ్చి పెడితే కింద. ఆటో, దా బంగారం. నువ్వు వెళ్ళు. పోనీ. మీరెలా వెళ్తారు? మేము వచ్చేస్తాం బాబు. లేరా లేరా, అన్నం తిందాం. పొద్దున్న 7 గంటలు తాగాడు, ఏ అర్ధరాత్రి లేసి ఆగడన్నావో చంపేతాను. ఏంటి వీరా ఎలా వచ్చావు? నీకోసం అన్నం తీసుకొచ్చాం బాబు. నా కోసం ఎందుకుండే అమ్మా? మేము అన్నం తినబోతుంటే నువ్వు గుర్తుకొచ్చావయ్యా. మా కోసం ఇంత చేసావు, అనవసరంగా పోలీసులతో దెబ్బలు కూడా తిన్నావు. మేము ఇంతకన్నా ఏమి ఇచ్చుకోలేమయ్యా. సరే రండి. పర్లేదు బాబు. నేను ఇక్కడ ఉంటాను, ఎవరు చెప్పారు? ఆ అమ్మాయి చెప్పింది. ఓ గిటార్ టీచర్, కింద ఏం చేస్తున్నారు? పైకి రండి. రండి టీచర్ రండి. ఎవరెతను? నా రూమ్మేట్. రూమ్మేటా? ఓ నేను ఇంకా క్లాస్మేట్ అనుకున్నాను. నాకు తెలిసి ఇంతవరకు ఎవరూ నాకు ఇలా క్యారేజ్ తీసుకురాలేదు, ఇలా దగ్గరుండి వడ్డించలేదు. వంకాయ వడ్డించిన? ఇదేంటి బాబు, అద్దాలు ఇలా పగిలిపోయాయి? ఈ మధ్యన కొంతమంది నన్ను చంపేద్దామని ట్రై చేశారండి, ఆ అద్దల వల్లే బతికాను. పెరిగేసేనా? వేసే, కష్టపడి కూరలు చేస్తే పెరిగేసేస్తానంట. తిన్నావా? థ్యాంక్స్ అమ్మా. పర్లేదు బాబు. వస్తాం బాబు. బాయ్. బాయ్. చోటు ఎవరాళ్ళు? వేరే అని మనకు తెలుసున్నాళ్ళే. సంబంధం లేనోళ్ళు. ఏ సంబంధం లేనోళ్ళు నీకు క్యారేజ్లు తెస్తున్నారేంట్రా? చూడుగా, నీకు ఇంతగా ముందే చెప్పాను కదా, దేవుడు మనందరితో కబడ్డీ ఆడతాడని. కబడ్డీయే కాదు, చదరంగం ఆడిస్తాడు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. చై చక్క వాడికి చాలా గేమ్స్ వచ్చు. బ్రహ్మాజీ ఆ పేపర్ ఇదిగో సిగరెట్. బ్రహ్మాజీ 24 అవర్స్ నన్ను ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, నీ గోలేంటి? గోలే ఉంది, ఇలా నీ దగ్గర పని చేయడమే. అదే గోలా? అంతే. నా దగ్గర పనిచేయడమే నీ గోల్ అయితే నువ్వు నాకు వేస్ట్. బ్రహ్మాజీ నాకు ఎలా ఉండాలంటే, వీలు దొరికితే నన్ను కాల్చి పడేసి నా సీట్లో కూర్చో. ఇది నీ టార్గెట్ అయితే ఐ రియలీ అప్రిషియేట్ యూ. నేను అలాగే వచ్చాను. అంతేగాని ఈ సిగరెట్లు, పేపర్లు ఇవి నీ గోల్ అయితే నిన్ను షూట్ చేసి పడేస్తాను. ఎరా, మీ గోలేంటి? ఎవడికి టైం దొరికినా నన్ను ఏసేయాలి. కైలాష్ గారు వచ్చాడు, పకడో. तुम लोग उस तरफ जाओ, जाओ। నేను రే, నువ్వేంట్రా మధ్యలో? మళ్ళీ ఎవరిని చంపేస్తున్నారా?
ఎవడో లేడే అక్కడ. నేను నిన్ను కలవడానికి వచ్చా. ఆ కైలాష్ గారి గురించి మాట్లాడాలి. నీకెందుకంటే మంచి టైం దొరకలేదా? ఆడిని కాదు, ముందు నిన్ను కాల్చా. బ్రహ్మాజీ బుల్లెట్ కిదర్, బుల్లెట్ కిదర్. అలా సడన్ గా కాల్ చేసావేంట్రా? బుల్లెట్స్ లేవు కాబట్టి ఓకే, ఉంటే గొడవ వదిలిపోయేది. కొట్టేసుకుందాం అంటే రెడీ. నేను వచ్చింది కైలాష్ గురించి. ఆడి జిరాక్స్ కాపీ నా దగ్గరకు వచ్చింది. నీకు మెంటలారా? నీకు సగం తెలుసు, సగం తెలీదు. అవును, ఆ విషయం నాకు తెలుసు. నిన్ను కొన్ని అడుగుదాని వచ్చాను, కొన్ని తెలిసాయి. ఆ కైలాష్ గారు నీకు ఎంత అవసరం ఇంకా బాగా అర్థమైంది. అర్థమైంది. దమ్ముంటే ఆ కైలాష్ గారిని పట్టుకో. పట్టుకోండిరా, పట్టుకునేదే నేను. వాడు తోగ పట్టుకు లాగుతా, నువ్వు వస్తావు, నిన్ను వేస్తా. చూడు, నువ్వు ఎప్పుడు చచ్చినా అది నా చేతిలోనే. నాది కూడా సేమ్ డైలాగ్. మళ్ళీ నన్ను వదిలేస్తున్నావు ఏంటి? వాడిని ఫ్రీగా వదిలేస్తే ఖచ్చితంగా కైలాష్ గారిని పట్టుకుంటా. నాకు నీ మీద కంటే వాడి మీదే నమ్మకం ఎక్కువ. నువ్వేం చేస్తావు? బుల్లెట్స్ అంటే ఇట్టా ఇట్టా ఇట్టా. ఏంటి నవ్వుతున్నావు? అది కాదు బ్రహ్మాజీ, నేను నిన్ను చంపేస్తాను అంటే నాది కూడా సేమ్ డైలాగ్ అంటాడేంటి? ఐ లైక్ ఇట్. ఆటోబద్ గారు, ఆ రోజు కర్ర నేను కిస్ ఇచ్చా. ఇంటికి రానని ఇంట్లో ఫోన్ చేస్తున్నట్టుంది. హలో, ఇక్కడ మార్కెట్ లో ఒకడు చాలా దారుణంగా ఏడిపిస్తున్నాడు. ఏం చేశాడు? బయట పట్టుకుని లాగాడు. ఆ? కన్ను కొట్టి బుగ్గ గిల్లేశాడు. పక్కనే పోలీస్ స్టేషన్ లేదా? ఉంది బాబు, అక్కడికి వెళ్తే నీ నంబర్ ఇచ్చారు. ఓ అలాగా, ఉండు వచ్చేస్తున్నాను. నువ్వు వచ్చేదాకా వాడిని మేనేజ్ చేస్తానే. సూపర్ ఫిగర్ దొరికిందా? రూమ్ తీసుకొని వస్తున్నా. రూమ్ మొత్తం క్లీన్ చేసి స్పేస్ పెట్టరా. వచ్చేస్తా. 5-6 హెల్మెట్లు రెడీ చేసి పెట్టరా. మమ్మీ పట్లకాయ నీకు నా దెబ్బ రుచి చూపిస్తా. షాంపిలు తమ్ముడు ఈ టైంలో నన్ను నర్స్ చేయకు. సూపర్ ఫిగర్ ఆఫర్ ఇచ్చింది. ఒక్క 2 hours మమ్మల్ని ఇద్దరిని సోలోగా వదిలే. ఆ తర్వాత వచ్చి నేనే లొంగిపోతా. లొంగిపోతావా? నా లవర్ మీద छोटू, इस कमीने कुत्ते को मत छोड़ना, मत छोड़ना, मार डालो, मार डालो, मार डालो. మీ చంపేయండి. పొట్లకైతే కొడతావరా? కొంకైతే కొడతావా? కమీనే కుత్తే. ఉండయ్యా, ఈ సంగతి నేను చూసుకుంటాను. పిల్లలు నడిపిస్తారా? సచ్చినోడా. చాలా థ్యాంక్స్ చోటు. 4 రోజుల నుంచి వీడి టార్చర్ భరించలేకపోతున్నాను. ఫోన్లు చేసి చంపేస్తున్నాడు. నాకెందుకు చెప్పలేదు? నీకున్న టెన్షన్ కి ఇవన్నీ చెప్పడం ఎందుకని? నువ్వు ఎప్పుడు అలా ఫీల్ అవ్వకు, నేను ఉన్నాను కదా. నేను వచ్చేంత వరకు ఇంటికి కుమ్మేయండి. రూమ్కి వెళ్దాం. రూమ్ ప్లాన్ చేసి నేను రా. వెయ్యరయ్యా. నేనెవరు తెలుసా? పేరు గుర్తులేదు గాని ఎక్కడో చూసినట్టుంది బాబు. చిదంబరం. మనమందరం కలిసి ఉండేవాళ్ళం జమానాలో. నీకు 2 పిల్లలు కదా? ఏం చేస్తున్నారు? పెద్దోడు మాతోటే ఉన్నాడు. చిన్నోడిని చిన్నప్పుడు ఎత్తుకుపోయారు. అడ్డే, అప్పటి నుంచి దొరకలేదా అయితే? లేదు బాబు, అది నేను వాడిని తలుచుకుని 7 రోజు అంటూ ఉండదు.
పాపం. అయితే ఇక్కడే ఉంటున్నావా? అవును, ఆ దేవుడిని నమ్ముకుని బతుకుతున్నాం. జై హనుమాన్, జై హనుమాన్. ఇన్నాళ్ళ నుంచి ఈ దేవుణ్ణి మొక్కుకుని బ్రతుకుతున్నావు. ఏం చేశాడు దేవుడు? దేవుడు చేసే మేలు ఒకటే, పేదవాడికి ఉన్న ఒక కావుని పోగొట్టేసి మళ్ళీ అది దొరికేలా చేస్తాడు. ఈ రోజు సనత్ నగర్ లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. అతని గురించి వివరాలు తెలియజేయడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హతుడు పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ గణేష్ తో నిహారిక, ఐ న్యూస్. सोचा लेकिन कुछ भी नहीं हुआ यार. हाँ मेरे को मालूम. ఇక్కడ చోటు అని ఉండాలి. మీరేమైనా చూసారా? ఇందాక ఆ గలీలో చూశాను. नाम क्या है? हाँ? इधर आ. रुक जा. నలుగురు కలిసి ఎత్తుకుపోతే ఏంటి నీ పరిస్థితి? అసలు ఎందుకు వచ్చే అర్ధరాత్రి బయటికి? ఐ లవ్ యూ. ఏంటి? సాలే, నువ్వంటే ప్రేమ ఉండి టీవీలో ఎవడో చచ్చింది చూసి నువ్వేమో అనుకుని నువ్వు ఫోన్ ఎత్తుకపోయేసరికి అర్ధరాత్రి పూట నీకోసం సందులు గల్లీలు తిరుగుతుంటే వీళ్ళంట పడ్డారు. వీళ్ళని కొట్టడం మానేసి నన్ను కొడతావేంట్రా? నవ్వుతావేంటి? కొట్టు. చాలా థ్యాంక్స్ బాస్. మీరు ఇంత టెన్షన్ పెట్టకపోతే ఇది ఐ లవ్ యూ చెప్పేది కాదు. ఏదో చిన్న లవ్ మ్యాటర్. మీరు లైన్ చేయండి చల్లరే. ఇప్పుడు చెప్పు, ఇంతకేమన్నా ఒకసారి చెప్పే. ఏంటి ఏమైంది? ఫస్ట్ టైం ఐ లవ్ యూ చెప్తుంటే ఏడిపోచేస్తుంది. నాకెవరు లేరు. నువ్వు లవ్ చేస్తున్నావని చెప్పుకోవడానికి కూడా నాకెవరు లేరు. ఇలాంటి కండిషన్లో నువ్వు ఆ మాట అంటే ఏడుపు రాదా? ఊరుకో, మగాళ్ళు ఏడిస్తే బాగుండదు. ఎందుకు బాగోదు? బాగానే ఉంటుంది. ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదని చెప్తారు. ఎవడు చెప్పాడు? చొప్పు తీసుకోవటాలి. బాధ వచ్చాడరా? అలా చూస్తావే నీ అబ్బా. ఇట్రా, వచ్చి హక్ చేసుకోవడం, ఒళ్ళో తల పెట్టుకోవడం, చేతులతో నిమ్మడం, ఏదో ఒకటి చెయ్యి. దా.